గిండి సైన్స్ అకాడమీ ప్రతిరోజు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ యాస్పిరెంట్స్కి అవసరమైనటువంటి సైన్స్ కాకుండా ఇతరత్ర ఉండేటువంటి విషయాలను కూడా కరెంట్ అఫైర్స్ సెషన్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కూడా అనేకమైనటువంటి విషయాలు అటు సైన్స్ అండ్ టెక్నాలజీకి అదేవిధంగా మిగతా రంగాలకు ఉండేటువంటి చాలా విషయాలను డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి అంశంగా మీరందరూ కూడా చూస్తుంటారు, ఇది హెల్త్కి సంబంధించిన విషయము, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయం చూసే ఉంటారు నేను అనుకుంటున్నా. నోవోస్ వెయిట్ లాస్ డ్రగ్ వెగోవి గెట్స్ CDSCO అప్రూవల్ ఫర్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ డిసీజ్ విన్నారు కదా, విన్నారా లేదా? చూసారు, రైట్. ఆ ఫ్యాటీ లివర్ డిసీజ్కి అవసరమైనటువంటి ఒక డ్రగ్ని CDSCO అప్రూవల్ చేయడం జరిగింది. అది వార్తల్లోకి వచ్చింది. అంటే ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, గవర్నెన్స్ పాలసీ ఉంది, అనేక విషయాలు వచ్చేటువంటి ఐటెం కాబట్టి ఇది ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది. మరి మొట్టమొదటిగా ఈ నోవోస్ అనేది నోవో కంపెనీ చెందినటువంటి వెయిట్ లాస్ అంటే బరువును తగ్గించేటువంటి డ్రగ్, దాని డ్రగ్ పేరు వెగోవి. ఇది ఎవరి అప్రూవల్ పొందింది? CDSCO అప్రూవల్ పొందడం జరిగింది. ఆ అప్రూవల్ దేనికోసం అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్. ఎవరైతే ఫ్యాటీ లివర్ అనేటువంటి డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళకు సంబంధించి ఈ డ్రగ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పింది. సో మొట్టమొదటి ఏం చేయాలి? అప్రూవల్ ఇచ్చినటువంటి CDSCO అంటే ఏంటో తెలియాలి. మీకు ఎగ్జామినేషన్లో అడగడం అవకాశం ఉంది. CDSCO అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇది ఎగ్జామినేషన్లో మీకు రావడానికి టేక్ అవే కింద తీసుకోవచ్చు. కాబట్టి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని CDSCO అంటారు. అది అప్రూవల్ ఇచ్చింది. మరి ఇది నేషనల్ లెవెల్లో ఉండేటువంటి రెగ్యులేటరీ అథారిటీ. కాబట్టి జాతీయ స్థాయిలో మనకు ఉండేటువంటి ఈ డ్రగ్స్ కావచ్చు, మెడికల్ డివైసెస్ కావచ్చు, క్లినికల్ ట్రయల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. సో దాని ఆధ్వర్యంలో ఇప్పుడు చెప్పినటువంటి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ డ్రగ్ అనేది స్టాండర్డ్స్ని పాటిస్తుందా లేదా, ఏ రకంగా నియంత్రించాలి, ఇలాంటివి కంట్రోల్ చేసేటువంటి ఆర్గనైజేషన్ పేరే CDSCO. ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో. సో దాని కింద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ ఉంటే దాని కింద CDSCO పనిచేస్తుంది. ఇది ఏమేమి ఇస్తుందంటే డ్రగ్స్ని రెగ్యులేట్ చేస్తుంది, మెడికల్ డివైసెస్ అంటే మన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలని అది కూడా స్టాండర్డ్ ప్రకారం ఉన్నాయో లేవో చెక్ చేస్తుంది. అలాగనే క్లినికల్ ట్రయల్స్, ఏదైనా ఒక ఇంజెక్షన్ కానీ ఒక వ్యాక్సిన్ కానీ డైరెక్ట్గా మార్కెట్లో వదలడానికి లేదు. ఎందుకంటే మనము ముందుగా ట్రయల్స్ ఉంటుంది, దానిపైన అనిమల్స్ మీద చేస్తారు ఇలాంటివన్నీ. సో ఆ విధంగా వీటన్నిటిని కంట్రోల్ చేసేదే CDSCO. ఇది మనకు ఈ వెగోవి అనేటువంటి ఇంజెక్షన్ ఏమవుతుందో ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్లు ఇస్తే ఇది UPSC కావచ్చు, APPSC కావచ్చు. ఎందుకు కరెక్ట్ అవుతుందంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి? మొట్టమొదటిది హెల్త్ రెగ్యులేషన్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి, అలాగనే పబ్లిక్ హెల్త్ ఎందుకంటే పబ్లిక్ సంబంధించి ప్రజారోగ్యం ఇంపార్టెంట్ కదా. అలాగనే ఇక్కడ ఈ ఫార్మాస్యూటికల్ ఇన్నోవేషన్, ఏదైనా కొత్త రకమైనటువంటి మార్కెట్లోకి వచ్చి ఇన్నోవేటివ్గా ఆవిష్కరణ చేసినప్పుడు దానికి సంబంధించి ఎగ్జామ్ రావడం అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఉన్నాయి. సరే, అలా ఉంచితే వై ఇట్ మ్యాటర్స్, ఎందుకు దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అని చూస్తే ఈ CDSCO అనేటువంటిది ఏం చేసిందంటే ఇది న్యూ ఇండికేషన్ ఫర్ వెగోవి. వెగోవి అంటే దాన్ని ఏమంటారంటే టెక్నికల్గా సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ 2.4 mg. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. కాబట్టి వెగోవి అనేటువంటిది ఏంటి అని అడగచ్చు. వాట్ ఈస్ వెగోవి అంటే ఆప్షన్స్ ఇస్తాడు. వెగోవి అంటే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ 2.4 mgని మార్కెట్లో తీసుకురావడం జరిగింది. దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ సిరోటిక్ మెటబాలిక్ డిస్ఫంక్షన్. కాబట్టి దీనంతా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాను నేను. సో దీన్ని ఇంకా చెప్పాలంటే స్టీటో హెపటైటిస్ అంటారు, మార్ష్ అనే పేరుతో పిలుస్తారు. ఒకప్పుడు NaSH నాష్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఇది మార్ష్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఈ ఇంజెక్షన్, ఈ వెగోవి అనేది టాబ్లెట్స్ రూపంలో ఉంది, ఇంజెక్షన్ రూపంలో ఉంది. ఈ వెగోవి అనేటువంటిది టెక్నికల్గా, క్లినికల్గా, కెమికల్గా చెప్పాలంటే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ 2.4 mg మార్కెట్లోకి వచ్చింది. దేనికి ట్రీట్ చేయడం కంటే మార్ష్ అనేది అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో వచ్చే జబ్బు ఫ్యాటీ లివర్, దాన్ని టెక్నికల్గా మార్ష్ అంటారు. మార్ష్ అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టీటో హెపటైటిస్, MASH మెటబాలిక్ డిస్ఫంక్షన్. మనం చూస్తే ఇక్కడ
ఈ స్టీటో హెపటైటిస్ అనే పేరుతో ఇది నాన్ సిరోటిక్ జబ్బు. ఇక్కడ చూస్తున్నాం, ఇది ఇలాంటి వాటిని ఈ ఫ్యాటీ లివర్ని ట్రీట్ చేయడానికి ఇలాంటి డ్రగ్ మార్కెట్లోకి రావడానికి అనుమతి ఇచ్చింది. రైట్, సరే. ఇక్కడ మనం మాట్లాడినప్పుడు ఈ మాష్ గురించి, మాష్ అంటే ఇప్పుడే చెప్పాను, మెటబాలిక్ డిస్ఫంక్షన్. ఎం అంటే, ఏ అంటే అసోసియేటెడ్, ఎస్ అంటే స్టీటో హెపటైటిస్. దీన్ని మాష్ అంటారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే నాన్ సిరోటిక్ డిసీజ్ అంటారు. ఇంతకుముందు దాన్ని నాష్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. కాబట్టి ఇంతకుముందు ప్రీవియస్గా నాష్ అన్నా ఇప్పుడు మాష్ అన్నా ఒకటే. అప్పుడు నాష్ ఎందుకన్నారంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అని పిలిచేవాళ్ళు. నాన్ ఆల్కహాలిక్ అంటే మందు కొట్టుతో వచ్చేవాళ్ళు వేరే కూడా సిరోటిక్ చూస్తుంటారు. ఈ డ్రింక్ అలవాటు ఉండే వాళ్ళకి ఆ లివర్ అంతా కూడా చెడిపోవడము, హోల్స్ లాగా ఏర్పడమని చూస్తుంటారు మీరు. అలాంటివి కాకుండా డ్రింక్ చేయకుండా ఉండేటువంటి వాళ్ళకి ఈ వస్తుంది. కాబట్టి నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అని పిలిస్తే ఆ మాష్ అనే పేరుతో మెటబాలిక్ డిస్ఫంక్షన్ కింద అసోసియేట్ అయినటువంటి స్టీటో హెపటైటిస్ అని పిలుస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సీరియస్ లివర్ కండిషన్. ఎందుకంటే ఒక లివర్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఇది ప్రాణాంతకమైనటువంటి డిసీజ్. ఇది ఎలా వస్తుందంటే ఎక్సెస్ ఫ్యాట్ అక్యూములేషన్ ఇన్ ద లివర్లో ఈ ఫ్యాట్ కొవ్వు ఉంటుంది కదా, ఇది కానీ లివర్లో కానీ ఎక్కువగా అక్యూములేట్ అయిపోతే పేరుకోపోతే వచ్చే జబ్బుది. కాబట్టి అందువల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ వేస్తుంది, మంట ఆరాటం వస్తుంది, లివర్ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఆ విధంగా మనకు ఈ సిరోసిస్ లేకపోతేనే వచ్చేటువంటి జబ్బు. కాబట్టి ఇంతకుముందు ఎన్ఏఎస్హెచ్ నాష్ అని పిలుస్తుంటే ఎంఏఎస్హెచ్ మార్ష్ అని అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అయిపోయింది. కాబట్టి సరిగ్గా జీవక్రియలు పనిచేయలేదు కాబట్టి వచ్చే జబ్బు కింద అంటారు. మరి ఇక్కడ ఇదే సందర్భంలో ఇక్కడ మీరు టెక్నికల్గా మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కొన్ని వర్డ్స్ దీంట్లో వస్తాయి. మీరు గుర్తుపెడితే అట్లీస్ట్ మ్యాచింగ్ కింద గుర్తుపెట్టుకోండి. జిఎల్పి1 అంటే దీన్ని ఏమంటారంటే GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ అంటే అని పిలుస్తారు. దీన్ని GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ అని పేరుతో పిలుస్తారు. ఏంటి అంటే ఇవి మందులు, మెడికేషన్స్. GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్. సో ఇప్పుడు మనం మాట్లాడేటువంటి ఏమైతే మనము ఈ వెగోవి అనేది కూడా ఈ GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ అని అర్థం గుర్తుపెట్టుకోవాలి. ఈ మెడిసిన్స్ అనేటువంటివి ఇవి ఏం చేస్తాయంటే మిమిక్ ద న్యాచురల్ హార్మోన్ అంటే సహజ సిద్ధంగా ఉండేటువంటి హార్మోన్ ఉందో అలాగనే మిమిక్ చేస్తాయి, నటిస్తాయి అన్నమాట, అనుకరిస్తాయి. సో అందువల్ల ఇవి ఏమవుతాయంటే ఇది యాక్టివేట్ చేస్తుంది ఈ GLP-1. దేన్ని GLP-1 చెప్పాను, గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ 1. సో G అంటే గ్లూకాగాన్, L అంటే లైక్, P అంటే పెప్టైడ్ అంటే ప్రోటీన్స్. కాబట్టి ఏమైతే మన బాడీలో ఉన్నాయో అలాంటి ప్రోటీన్స్ లాగానే ఇవి అనుకరిస్తాయి, మిమిక్ చేస్తాయంటే అనుకరించడం. అలాగనే అనుకునేసి ఇవి రిసెప్టార్ ఉంటాయి. కాబట్టి అక్కడ మల్టిపుల్ ఆర్గాన్స్లో ఇవి ఉంటాయి. కాబట్టి ఈ మందులు కూడా ఏం చేస్తున్నాయంటే ఆ పెప్టైడ్ ఎలా పనిచేస్తూ అలాగా పనిచేస్తుంది అన్నమాట. సో అది ఇప్పుడు ఉండేటువంటి స్పెషాలిటీ ఈ వెగోవి అనేటువంటిది. సో కాబట్టి ఇది ఎక్కడెక్కడ ఉంటాయంటే జనరల్గా ప్యాంక్రియాస్లో, బ్రెయిన్లో, లివర్లో, స్టమక్లో, ఇంటెస్టైన్లో జనరల్గా ఈ GLP-1 ఉంటుంది. మనకి GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ దాది లేదు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ మందు మనకు అలా పనిచేసి ఇది కంట్రోల్ చేయడం పనికొస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో మనకు తినేసిన తర్వాత వచ్చేటువంటిది అంటే జనరల్గా ప్రతి మనిషిలో ఇవి ఉంటాయి. ఎక్కడ ఉంటుంది, ప్యాంక్రియాస్లో కానీ, బ్రెయిన్లో కానీ, లివర్లో కానీ, స్టమక్లో కానీ, ఇంటెస్టైన్లో. మనం బాగా తినేస్తాము. తినిన తర్వాత ఏమవుతుందంటే అందరికీ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఈ GLP-1 మనకు ఉండేటువంటి రిసెప్టార్ అగోనిస్టు అది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఈ వెగోవ్ అనేది అదేలాగా అనుకరించి ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మనంతా ఏమ్మా అంటే నా బ్లడ్ షుగర్ సార్ అంటారు, ఏమ్మా అంటే బ్లడ్ షుగర్ అంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది, ఈ రక్తం మన బాడీలో ఉండేటువంటి బ్లడ్లో ఉండేటువంటి రక్తంలో ఉండేటువంటి షుగర్ని కంట్రోల్ చేయడంలో ఈ GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ పనిచేస్తుంది. దాంతోపాటు దేని పనిచేస్తుందంటే రెడ్యూస్ అపెటైట్ అంటే ఆకలి ఎక్కువ ఉంటే ఎక్కువ తినేస్తావు, ఎక్కువ బరువు అయిపోతావు. కాబట్టి ఆకలి తగ్గిస్తే నువ్వు తక్కువే తింటావు కదా. సో కాబట్టి రెడ్యూస్ అపెటైట్ని అలాగనే ప్రమోట్ వెయిట్ లాస్. కాబట్టి మనం బరువు తగ్గిపోవడం కొంతమంది ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేటువంటి GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ లాగా ఇప్పుడు మిమిక్ చేస్తూ అనుకరిస్తూ చేసేటువంటి మందే వెగోవి. అర్థమైంది మీకు? కాబట్టి ఈరోజు బాడీలో ఎవరికైనా సరే ఫ్యాటీ లివర్ ఉంటే అది ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలు తీసే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మందు అనేది చాలా శుభవార్త అవుతుంది, గుడ్ న్యూస్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి కానీ చూసినట్లయితే హెల్తీగా ఉండే లివర్ ఎలా ఉంది చూశారు. సింపుల్ స్టీటోసిస్ చూస్తున్నాము.
మాస్ చూస్తున్నాము, సిరోసిస్ చూస్తున్నాం, అంటే ఒక రకమైనటువంటి జబ్బులు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా పీడిఎఫ్లో చెక్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సో ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఐటెం కింద మనకు పనికొచ్చింది. మరి యూపీఎస్సీ యాంగిల్లో మనం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వీఆర్ నాట్ ద ఫిజిషియన్స్, మన డాక్టర్లం కాము, మనకు కావాల్సింది కొంత ఐడియా ఉండాలి ఎగ్జామినేషన్లో. యూపీఎస్సీ యాంగిల్లో ఎక్కడ అడుగుతారంటే GS2 హెల్త్ గవర్నెన్స్ సంబంధించి ఇష్యూనా కాదా? ఖచ్చితంగా కదా. కాబట్టి గవర్నెన్స్ రకరకాల రూపంలో ఉంది. హెల్త్కు సంబంధించిన గవర్నెన్స్కి పనికొస్తుంది, అలాగనే డ్రగ్ రెగ్యులేషన్కి పనికొస్తుంది, పబ్లిక్ పాలసీ కదా ఇది. అంటే ఒక మెడిసిన్ని మార్కెట్లోకి వదిలినప్పుడు అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలి కాబట్టి పబ్లిక్ పాలసీ. సో హెల్త్ గవర్నెన్స్కి, డ్రగ్ రెగ్యులేషన్కి, పబ్లిక్ పాలసీకి GSTలో యూపీఎస్సీ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి. మరి GS3లో ఇంతకుముందే మాట్లాడిన సైన్స్ అండ్ టెక్నాలజీ కదా, అంటే సైన్స్ కొత్తమైనటువంటి రూపురేఖలను తీర్చుకుంటుంది అన్నమాట. కొత్తగా కనిపెడుతుంటారు, ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు. ఆ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పనికి వస్తుంది. బయోటెక్నాలజీ కదా ఇది, బయోటెక్నాలజీ ఎందుకంటే బయాలజీ సంబంధించింది కదా, టెక్నిక్స్ కాబట్టి బయోటెక్నాలజీ పనికి వస్తుంది. అలాగే ఫార్మా సెక్టర్ కదా, ఎందుకంటే ఒక్కొక్క సెక్టార్ తీసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ అని, మన అగ్రికల్చర్ సెక్టార్స్ అయినప్పుడు ఈ ఫార్మా సెక్టార్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మీకు GS3లో పనికొస్తుంది, అక్కడ యాడ్ చేసుకోవడం ట్రై చేయండి. సో ఇలాగనే కాకుండా ఈ పబ్లిక్ హెల్త్ బాగా చూస్తే ఇక్కడ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. ఒబిసిటీ కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, బాగా భారీ ఒబిసిటీ, బాడీ తెలుసు మీకు ఒబిసిటీ అంటే భారీ కాయలు వచ్చి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి, అలాగనే ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడే చెప్పుకొచ్చాము, ఇలాంటి వాటికి సంబంధించి ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, NCD అంటారు. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి? టీబీ లాంటివి ఒకరి నుంచి ఒకరు వ్యాపిస్తున్నాయి. అలా ఇక అంటుకుంటా కాదు కదా, క్యాన్సర్ అంటుకుంటుందా కాదు కదా, సో వ్యాపించవు. ఇలాంటి వాటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. అలాంటిదే ఒక ఫ్యాటీగా ఉన్నాడు, వాటితో నువ్వు సావాసం చేసినా ఇంకేం చేసినా నీకే అంటుకోదు కదా, వ్యాపించదు. సో అలాంటి వాటికి కూడా ఇక్కడ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇలాంటి దాన్ని రాసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు ఆంథ్రోపాలజీ రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజ్ ఒక చాప్టర్ ఉంది, అక్కడ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో ఇక్కడ కరెంట్ అఫైర్స్ కింద ఈ డ్రగ్ను కూడా మీరు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగని ఎథిక్స్ అనే పేపర్ మీకు ఉంది, గవర్నెన్స్ పేపర్ ఉంది, అక్కడ ఎలా వాడుకోవచ్చు అంటే అఫోర్డబిలిటీ. ఏదైనా ఒక మెడిసిన్ వచ్చినప్పుడు ఆ మెడిసిన్ యొక్క రేట్ ఎంత, అది సామాన్యుడికి అందుబాటులో ఉందా లేదని చెక్ చేసుకోవాలి కాబట్టి అఫోర్డబిలిటీ. యాక్సెస్, అలాగనే రెగ్యులేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెడిసిన్స్, ఎందుకంటే ఈ కొత్త రకమైన మార్కెట్లోకి వస్తున్నాయి. డయాబెటీస్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ కావచ్చు, ఇప్పుడు చెప్పిన ఫ్యాటీ లివర్ కావచ్చు, ఇలాంటివి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన వాటిని ఏ రకంగా మార్కెట్లో వచ్చినట్టుని ఎలా మనము ఇవి అందుబాటులోకి వచ్చినాయా లేవా, ఇలాంటివి ఎథిక్స్, నైతిక విలువలు చూడాలి కదా. ప్రయోగాలు ఎవరిపైన చేస్తారు? ర్యాట్స్ పైన, మైస్ పైన చేస్తారు, ఎలుకలు, మనుషులపైన చేయకూడదు. సో కాబట్టి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. చివరిలో అన్ని ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత మాత్రమే మార్కెట్లోకి వస్తాయి. సో అలాగా ఈ పరిపాలన సంబంధించి ఇలాంటి విషయాల్లో మీరు వాడుకోవచ్చు. మరి ఏపీపీఎస్సీ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా యూపీఎస్సీలో వచ్చేటువంటి ప్రతి ఐటెం మీకు ఇలాంటి వాటిలో ఏపీపీఎస్సీలో పనికొస్తుంది. అయినప్పటికీ మాట్లాడాలి కాబట్టి ఈ హెల్త్ అండ్ వెల్ఫేర్ కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, డ్రగ్ అప్రూవల్ సంబంధించి, మెడికల్ రెగ్యులేషన్ సంబంధించి ఏపీపీఎస్సీలు ఇలాంటి యాంగిల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు వాడుకోవచ్చు. అలాగనే లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైలే కదా, మనం టైక్ అంటే ఏం చేస్తున్నామో జంక్ ఫుడ్, నూడిల్స్ అని, జంక్ ఫుడ్ అని, ఆయిల్తో తింటున్నారు కదా. సో మరి ఇలాంటివన్నీ కూడా పిజ్జాస్ తింటున్నారు, బర్గర్స్ తింటారు, ఇన్ని జబ్బులు రావాలి, ఎన్ని రకాలుగా ఫుడ్ తినేస్తున్నాం. సో కాబట్టి ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ అంటారు వీటిని. అంటే మనము మనకు జీవన విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది, దానివల్ల వచ్చేటువంటి జబ్బుల కింద కూడా మీకు ఇస్తారు. కాబట్టి పబ్లిక్ హెల్త్ ఇష్యూ వాడుకోవచ్చు. అలాగనే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మా ఇండస్ట్రీలో ఎకనామిక్ రిలవెన్స్, ఆర్థిక వ్యవస్థలో కూడా వాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఐటెంగా మనకు అర్థమైంది. మరి ప్రిలిమ్స్లో రెడీ ఫ్యాక్టర్స్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారంటే ఇప్పుడే అర్థమైంది మీకు, అయినా కూడా ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. CDS ఇవ్వండి, మీకు అర్థమైపోయింది. ఈ CDS అంటే ఏంటి అంటే సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్. కాబట్టి మనకు సెంట్రల్ లెవెల్లో, కేంద్ర స్థాయిలో డ్రగ్స్ని నియంత్రించేటువంటి సంస్థ ఏంటంటే వెంటనే రాసి మీరు CDS అని రాస్తారు. కాబట్టి ఇక్కడ అదేవిధంగా వెగోవి అంటే తెలిసిపోయింది. ఈ వెగోవ్ అనేది ఏందనేసి ఈ యొక్క కెమికల్ ఫార్ములా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఏం రాస్తారు? సెమాగ్లూటైడ్ బేస్డ్ GLP-1 డ్రగ్. నేను క్లియర్గా మీకు GLP అంటే ఏంటి, ఎలా పనిచేస్తున్నట్టు ఇచ్చేంత డిస్క్రైబ్ను ఎవరు కరెంట్ అఫైర్స్లో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా వాడుకోవచ్చు. అలాగనే ఈ అప్రూవల్ దేనికి వాడుకుంటారంటే మాష్ అంటే ఏంటి, నాష్ అంటే చెప్పా. NASH అనే పేరుతో పిలిచేవాళ్ళు ఇప్పుడు MASH పిలుస్తున్నారు, ఫుల్ ఫామ్ కూడా ఇచ్చాను.
కాబట్టి ఇది మార్ష్ అంటే ఏంటి అని అడగచ్చు. ప్రోగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ అంటే ఈ లివర్లో ఫ్యాట్ పెరిగిపోయి ఒబిసిటీ వచ్చిన తర్వాత వచ్చేటువంటి జబ్బుల్లో ఇది ఒక రకము. ఇది ప్రోగ్రెసివ్ ఫామ్, నెమ్మదిగా అంచెలంచెలుగా వచ్చేటువంటి గ్రూపే మార్ష్ అంటే ఏంటి అడగచ్చు ఎగ్జామినేషన్లో. అలాగని మనకు ఇది ఎలా దేంతో కలిపి వాడతారంటే రెడ్యూస్డ్ కెలోరీ డైట్. కేవలం నువ్వు మెడిసిన్ వాడితే సరిపోదు. ఏం చేయాలి? నీకుండేటువంటి కెలోరీ డైట్స్, ఎన్ని కెలోరీలు తింటున్నావు, ఏమేమి తింటున్నావు, దాంట్లో ఎన్ని కెలోరీకి వాల్యూస్ ఉన్నాయి, దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా ఇంక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ, నీ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ కావాలి, ఎక్సర్సైజ్ లాంటివి కావాలి. కాబట్టి ఎగ్జామినేషన్లో ఇలా అడగచ్చు. కాబట్టి ఈ మెడిసిన్ అనేది ఈ కాంబినేషన్లో ఎలా వాడచ్చు అన్నప్పుడు వాడు ఆల్టర్నేటివ్స్ రకరకాలుగా ఇచ్చొచ్చు. మీరు ఇలాంటి గమనించుకోరు. ఇక్కడ గమనించుకోవాల్సింది రెడ్యూస్డ్ కెలోరీ డైట్, నీ ఆహారాన్ని కెలోరీస్ తగ్గించుకోవాలి, అలాగే నీ ఇంక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీతో వాడాలి అని మీరు ఎగ్జామినేషన్లో కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. అలాగే మెయిన్స్కి వచ్చేకాడికి ఈ టాపిక్ అనేది ఇండియాస్ రెగ్యులేటరీ కెపాసిటీ. ఎందుకంటే భారతదేశము ఏ రకంగా ఇథిక్స్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా రెగ్యులేట్ చేస్తుంది, ఎలా నియంత్రిస్తుంది డ్రగ్స్ లాంటివి, ఇవి మీరు ఎగ్జామినేషన్లో మెయిన్స్ సంబంధించి చూసుకోవాలి. అలాగనే ఇక్కడ మనకు సంబంధించి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ ఇంతకుముందు చెప్పాను. ప్రజల యొక్క రకరకాలైనటువంటి జీవన విధానం, లైఫ్ స్టైల్ మారే కొద్దీ కొత్త రకమైన జబ్బులు వస్తున్నాయి, దానికి సంబంధించి వాడుకోవచ్చు. అలాగనే ఇది ఛాలెంజ్ చేస్తుంది ఏంటిది? ఇన్నోవేషన్ విత్ అఫోర్డబిలిటీ. కొత్తగా కనిపెడుతున్నారు కానీ పేదవాడికి అందుబాటులో ఉందా లేదా, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉందా లేదా, దాన్ని అఫోర్డబుల్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక విధంగా ఒక బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని ఇన్నోవేషన్ కొత్తవి వచ్చే మార్కెట్ రావడానికి టైం పడుతుంది. మనం చూస్తున్నాము జనరిక్ మెడిసిన్ అన్నా కూడా ఈ జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి, వాడచ్చో లేదో అపోహలు ఉంటాయి మనకి రకరకాలుగా. నిజానికి సేమ్ ఫార్ములాని వాడు కనిపెట్టిన వాడు ప్రైవేట్ కంపెనీ వాడు ఒక 10 years తర్వాత తీసుకొని అంతవరకు మార్కెట్ చేసుకుంటాడు గవర్నమెంట్ డ్రగ్ కంట్రోల్లో, సిడిఎస్ఈఓ. తర్వాత ఆఫ్టర్ దట్ ఆ ఫార్ములా పబ్లిక్ వచ్చేస్తుంది, అది జనరిక్ మెడిసిన్. కానీ జనరిక్ మెడిసిన్లో క్వాలిటీ ఉండదంట, ఇలాంటి రకరకాలు ఉంటాయి మనకి. కాబట్టి వచ్చినటువంటి మార్కెట్లో వచ్చిన మందు అది అఫోర్డబిలిటీ, అందరికీ కామన్ మ్యాన్కి అందుబాటులో ఉందా లేదా, అది కూడా ఇంపార్టెంట్. మరి ఇన్నోవేషన్కి దీని మధ్య బ్యాలెన్స్ ఉండాలి. కాబట్టి ఆ విధంగా హెల్త్ కేర్ సంబంధించి యాక్సెస్ ఉండాలి. మరి మీరు అందరూ దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే ఇండియాస్ ఎవాల్వింగ్ డ్రగ్ రెగ్యులేషన్. మన డ్రగ్ రెగ్యులేషన్ సంబంధించి, ఔషధాల నియంత్రణ సంబంధించి ఏ రకంగా ఎవాల్వ్ అవుతున్నాయి, మార్పులు చెందుతున్నాయో ఇవి చూసుకోండి. అలాగే రైజింగ్ బర్డన్ ఆఫ్ ఒబిసిటీ రిలేటెడ్ లివర్ డిసీజెస్. మనం ఒబిసిటీ తెలుసు, ఊబకాయం అంటాం బాగా భారీ ఎత్తున. ఈ ఊబకాయం వచ్చిన తర్వాత దాని తర్వాత ఇలాంటి ఆ ఒబిసిటీకి లింకప్ అయినటువంటి ఈ ఫ్యాటీ లివర్ లాంటి డిజీజెస్ వాటికి సంబంధించి చూసుకోవాలి. అలాగనే రోల్ ఆఫ్ ఫార్మా ఇన్నోవేషన్ పబ్లిక్ హెల్త్. ఈ ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఈ ఫార్మాస్యూటికల్ ఔషధ రంగానికి సంబంధించి ఎలాంటి పాత్ర ఉందో ఇవి ఎస్ఏ గారు పనికొస్తుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క ఐటెంని, ఈ రోజుండే ఐటెంని వాడుకోవడానికి అవకాశం ఉంది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, స్పేస్కి సంబంధించి మనం ఈరోజు వార్త మీరందరూ చూశారు. ఈరోజు డేట్ ఎంత? జూలై 18. మరి జూలై 18 సంబంధించి మరి పక్కనే ఉంది మనకి మరి పాత నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లాలో చేరినటువంటి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏమవుతుందో అక్కడి నుంచి ప్రయోగించినటువంటి విక్రమ్ 1 గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. మరి జూలై 18 కాబట్టి అందువల్ల వార్తల్లోకి తాజా వార్త వచ్చింది. విక్రమ్ 1 అనేది ఏంటి? ఫస్ట్ మొట్టమొదట ఈ విక్రమ్ 1 అనేది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్. మనం ఆర్బిట్ అంటే ఏంటి, సెమీ ఆర్బిట్, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుంటారు మీరు. ఎన్ని రకాల ఆర్బిట్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అన్నీ. కాబట్టి ఇక్కడ ఈ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ అంటే ఆర్బిట్ వరకు వెళ్ళి సురక్షితంగా నువ్వు అనుకున్నటువంటి శాటిలైట్ లేదా ఉపగ్రహాన్ని చేర్చడానికి ఉపయోగపడే రాకెట్లలో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్, అది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు స్టేట్ కంట్రోల్లో ఉంటాయి, అంటే ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి. కానీ ఇటీవల చూస్తున్నారు అన్ని రంగాల్లో, డిఫెన్స్ కావచ్చు ప్రైవేట్ రంగం ఎంటర్ అయిపోయింది, ఆఖరికి న్యూక్లియర్ దాంట్లో కూడా ప్రైవేట్ ఎంటర్ అయిపోయింది. శాంతి బిల్ చూసాం 2025. సో ప్రతి రంగంలో వచ్చినట్టుగా అంతరిక్షంలోకి ఎప్పుడూ కూడా ప్రైవేట్ భాగస్వామ్యం ఎంటర్ అయిపోయింది. కాబట్టి ప్రైవేట్ అనేటువంటి దాంతో డెవలప్ అయినటువంటి మొట్టమొదటిది ఏంటంటే విక్రమ్ 1. కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అర్థమైపోయింది మీకు. విక్రమ్ 1 అంటే భారతదేశం యొక్క ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్. ఆర్బిట్లోకి చేర్చగలిగేటువంటి ఒక ఆ రకానికి చెందినటువంటి రాకెట్ ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి వాడినటువంటి రాకెట్ పేరే విక్రమ్ 1 అని గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎవరు డిజైన్ చేశాడంటే హైదరాబాద్లో ఉండేటువంటి స్కై రూట్ ఏరోస్పేస్. ఇది ఎగ్జామినేషన్ అడుగుతారమ్మా.
ఇది తెలుగు రాష్ట్రాల్లో గర్వించిన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే హైదరాబాద్ తెలుసు, తెలంగాణలో ఉంది. హైదరాబాద్లో ఉండేటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఏ రాకెట్ని? విక్రమ్-1ని. మరి ఇది ఏం చేస్తుందంటే లాంచ్ స్మాల్ శాటిలైట్స్ ఇంటూ ఆర్బిట్ విత్ ర్యాపిడ్ కాస్ట్ ఎఫెక్టివ్. మరి ఆల్రెడీ మనకు ఉంది, ఇస్రో ఉంది. మరి ఇదేం చేస్తుందంటే చిన్న చిన్న శాటిలైట్స్ని అది ఎక్కడ తీసుకెళ్తే ఆర్బిట్లోకి ర్యాపిడ్గా, చాలా వేగవంతంగా, కాస్ట్ ఎఫెక్టివ్ అంటే మనం ఖర్చు చేయడంగా తక్కువ ఖర్చుతో పంపగలగాలి. తక్కువ ఖర్చుతో సురక్షితంగా పంపగలిగేటువంటి టెక్నాలజీ ఉండేటువంటి ప్రైవేట్ భాగస్వామి, ఆ పేరు స్కై రూట్ ఏరోస్పేస్. అది దాని సహాయంతో అది డిజైన్ చేసిందే విక్రమ్-1. అంటే ప్రభుత్వం చేసింది ఇప్పటి వరకు, ప్రైవేట్ రంగంలోకి ఎంటర్ అయిపోయింది స్పేస్ టెక్నాలజీ కూడా భారతదేశము. అందువల్ల ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. మరి ఒక్కసారిగా చూస్తే ఓవర్వ్యూ, ఈ విక్రమ్-1 అనేటువంటిది అసలు ఎలా వచ్చింది పేరు అడగచ్చు ఎగ్జామినేషన్లో. విక్రమ్ సారాభాయ్ పేరు మీద విక్రమ్-1 అని పెట్టారు. విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ అంటే ఎవరు? ఫాదర్ ఆఫ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్. మీరందరూ కూడా స్పేస్ టెక్నాలజీ చదువుంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్, అంతరిక్ష కార్యక్రమాలకి పితామహుడు ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ఆ విక్రమ్ సారాభాయ్ పేరునే విక్రమ్-1 అని పెట్టారు. అంటే సిరీస్ పేరు విక్రమ్-1, విక్రమ్-2, విక్రమ్-3 ఇలా వస్తాయి. ప్రస్తుతం విక్రమ్-1 ఇది మొదటి రాకెట్. నెక్స్ట్, ఇట్ రిప్రజెంట్స్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్. కాబట్టి స్పేస్ సెక్టార్, అంతరిక్ష రంగంలో సంబంధించి ఈ భారతదేశంకి, అమెరికా లాంటి ఎప్పుడో కూడా చేసేవి, ఎలాన్ మస్క్ వాళ్ళ పేర్లంతా చూస్తుంటారు మీరు. ఇక్కడ భారతదేశంలో ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలోకే అనుమతి ఇచ్చినటువంటి, కక్షలోకి ఆర్బిట్ ఇంతకుముందు ఇచ్చినారు ఇదే. కానీ ఇంతకుముందు లో ఆర్బిట్ ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆర్బిట్లో ప్రవేశించింది. కాబట్టి ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్లోకి ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఇస్రో యొక్క క్యాపబిలిటీస్ని, అలాగనే ఎందుకంటే రెండు కలిసి చేస్తున్నాయి. ప్రయోగించేది ఎవరు? ఇస్రోనే. రూపకల్పన చేసింది ఎవరు? స్కై రూట్ ఏరోస్పేస్, ప్రైవేట్ రంగం. కాబట్టి ఈ ప్రైవేట్ రంగాన్ని కూడా పంపాల్సింది మళ్ళీ ఇస్రోనే. కాబట్టి ఈరోజు యొక్క ఇస్రో యొక్క క్యాపబిలిటీ, సామర్థ్యతను గురించి కూడా ఇది మనకు తెలియజేస్తుంది. అలాగనే చూస్తే మనకు ఈ కంపీట్ ఇన్ ద గ్లోబల్ స్మాల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్, చిన్న చిన్న ఉపగ్రహాలు ప్రయోగించాలంటే అవి తెచ్చుకుంటుంది మార్కెట్. ఆ మార్కెట్తో ఈ రాకెట్ తక్కువ రేటుతో పంపగలుగుతుంది. ఆ విధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే వాణిజ్య రంగంలో స్పేస్కి సంబంధించి ఈ మార్కెట్లో భారతదేశం యొక్క కాంపిటేటివ్నెస్, తన యొక్క పోటీతత్వాన్ని ఈరోజు తెలియజేయడానికి ఈ వార్త మనకు వస్తుంది. కాబట్టి ఈ రాకెట్ గురించి చూస్తే ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఆయన ఈ స్కై రూట్స్ సంబంధించినటువంటి ఇన్ఫినిటీ క్యాంపస్ ఉందమ్మా హైదరాబాద్లో, అక్కడ నవంబర్ 2025లో ఆయన చెప్పాలంటే ఆయన దాన్ని లాంఛనంగా దాన్ని ప్రారంభించారు. మరి ఈరోజు 18th 2026 దాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది వార్త. లాంఛనంగా ఆల్రెడీ నరేంద్ర మోడీజీ, ఎందుకంటే అక్కడ విజిట్ చేయడం చూసుంటారు వార్తలు మీరు. ఇది ఇక్కడ ఉండేటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ సెట్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో ప్రయోగించినటువంటి రాకెట్ పేరంటే విక్రమ్-1. ఎవరి పేరు పెట్టారంటే విక్రమ్ సారాభాయ్ పేరు మీద వచ్చారు. హూ ఈజ్ విక్రమ్ సారాభాయ్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. ఈ విధంగా డేటా లింకప్ చేసుకుంటూ నేర్చుకోండి. ఓకే, మరి దీనికి సంబంధించి కొన్ని విషయాలు. అసలు పేలోడ్ కెపాసిటీ ఎంత? పేలోడ్ అంటే ఏంటి? మోసుకుపోయే శక్తి. నువ్వు ఒక బ్యాగ్ మోసుకొస్తావా, 2 బ్యాగులు 3 బ్యాగులు నా వల్ల కాస్తారంటావు. అలాగనే ఒక రాకెట్కి మోసుకుపోయే శక్తి సామర్థ్యాన్ని పేలోడ్ అంటారు. సో ఒక మిసైల్కి పేలోడ్ కావాలి, రాకెట్కి పేలోడ్ కావాలి. ఇలాంటివి ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం కాబట్టి చూసుకోండి. పేలోడ్ అంటే క్యారింగ్ కెపాసిటీ, ఎంతవరకు మోసుకెళ్ళగలుగుతాయి బరువుని అని దాన్ని పేలోడ్ అంటారు. ఈ పేలోడ్ ప్రకారం చూస్తే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ విక్రమ్-1 అనేటువంటిది ఇది స్మాల్ శాటిలైట్ మిషన్స్కి, పెద్ద పెద్ద భారీ ఎత్తు కాకుండా మనం చూసాం బాహుబలి అనేసి, LVS M3 అమెరికాకు సంబంధించినటువంటి ATS అనే ఒక రాడార్ని తీసుకెళ్ళిపోయింది మన భారతదేశం, మన ఇండియన్ రాకెట్. దాన్ని LVS M3 మొదటగా బాహుబలి అని పేరు పెట్టాం. అలా కాదు దాని పేలోడ్ కెపాసిటీ. మరి ఇక్కడ చిన్న చిన్నది తీసుకెళ్తుంది, ఈ విక్రమ్ అని పెద్దది తీసుకెళ్ళిందో ఇది స్మాల్ శాటిలైట్ తీసుకెళ్తుంది. ఎంత తీసుకెళ్తుందంటే 350 kgs తీసుకెళ్తుంది. ఎక్కడికంటే LEO, లో ఎర్త్ ఆర్బిట్స్. ఇవన్నీ కూడా మీరు స్పేస్ టెక్నాలజీ చదువుంటారు, అలాగే జియోగ్రఫీ చదువుంటారు. సో చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఏ రకంగా ఆర్బిట్స్ ఉంటాయని చదువుంటారు. ఇది LEO, లో ఎర్త్ ఆర్బిట్కి అయితే ఎన్ని కేజీలు మోసుకెళ్తుందంటే 350 kgs తీసుకెళ్తుంది, తక్కువ దూరం ఉంటుంది కాబట్టి. అలా కాకుండా SSO అంటే ఏంటి? సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటాం. అక్కడికైతే అంత బరువు మోసుకెళ్ళలేదు కాబట్టి ఇంకొంచెం తగ్గించుకొని 260 kgs అంటే ఒక 90 kgs తగ్గించి మాట్లాడుతున్నాం.
అంటే దూరం వెళ్ళే కొద్ది మనం బరువు మొయ్యలేం కదా. ఇప్పుడు నీ చేతికి ఒక బ్యాగ్ ఇచ్చాము, ఆ బ్యాగ్ ఎంతవరకు తీసుకెళ్తావు, కొంచెం తీసుకెళ్ళగలుగుతావు, ఇంకా అంటే మొయ్యలేవు కదా. సో అలాగనే ఇది ఈ కిందలో ఉండేటువంటి లో ఎర్త్ ఆర్బిట్ అయినటువంటి దిగువ కక్షకితే 350 కేజీల బరువు మోసుకెళ్తుంది. అంతకంటే కొంచెం దూరం వెళ్ళాలంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటామో, SSO అంటామో, అక్కడికైతే 260 కేజీస్ మాత్రమే తీసుకెళ్తుంది. సరే, మనం ఈ మిషన్స్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా 290 కేజెస్, ఇప్పుడు మాట్లాడిన 290 కేజెస్ అంటే 500 కిలోమీటర్స్ SSO అయితే 480 కేజెస్ అంటే 500 కిలోమీటర్స్. ఇలా ఈ విధంగా ఇన్క్లేషన్ ఇవన్నీ కూడా దాని టెక్నికల్కి సంబంధించిన విషయాలు, ఇవి మీకు అవసరం లేకపోవచ్చు. ఇది చెప్పాలంటే దీని యొక్క ముఖ్యంగా రీస్టార్టబుల్ ఆర్బిట్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ అంటారు. అంటే ప్రత్యేకతలు దీనికి ఏముందంటే, ఇప్పుడు మనం విక్రమ్కి రీస్టార్టబుల్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ ఒక ఆర్బిట్లో ఉంది. ఈ ఆర్బిట్లో నుంచి యాంగిల్ మార్చుకొని ఇంకొక ఆర్బిట్కి వెళ్ళిపోవాలి, అంటే అదే రీస్టార్ట్ కావాలి ఇక్కడి నుంచి. సో అలా అదే చాలా టెక్నికల్గా అద్భుతాలు అన్నమాట ఇవన్నీ. సో రీస్టార్టబుల్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ ఉంది దీనికి. అందువల్ల ఏమవుతుందంటే డిప్లాయ్మెంట్ ఇంటూ మల్టిపుల్ ఆర్బిట్స్ డ్యూరింగ్ ఏ సింగిల్ మిషన్. మళ్ళా ఇంకో రాకెట్ పంపించే పని లేకుండా ఒక్క మిషన్తో ఒక రాకెట్ దాంతోనే నువ్వు అది అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఈ ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి ఇంకో ఆర్బిట్నికి ఇలా మారడానికి మల్టిపుల్ ఆర్బిట్స్ అనేకమైన ఆర్బిట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా డెడికేటెడ్ లాంచెస్ని మనకు రైట్ షేర్ మిషన్ని ఇది సపోర్ట్ చేయడానికి ఇదన్నీ గొప్పతనము విక్రమ్ యొక్క స్పెషాలిటీస్. కాబట్టి ఎగ్జామినేషన్లో విక్రమ్ యొక్క ప్రత్యేకతల కింద వాళ్ళు ఇలాంటి అడిగినప్పుడు టెక్నికాలిటీస్ కొంత ఐడియా పెట్టుకుని చదువుతారు కాబట్టి మీరు ఇది ఉపయోగించుకోండి. ఇది ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఎంటర్ అవడం అనేది చాలా అరుదైన విషయాలు. మనం అన్నిట్లో ఎంటర్ అయిపోయినాం, భారతదేశం అలౌ చేస్తుంది అన్నింటినీ. సో ఆ విధంగా మనకు న్యూక్లియర్ మిషన్ చెప్పాను, నేను శాంతి బిల్ అని చెప్పాను. అలాగనే ఇప్పుడు చెప్పినటువంటిది డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ వచ్చేస్తున్నాయి, హైదరాబాద్ బేస్ చాలా జరుగుతున్నాయి, మరి అంతరిక్ష రంగంలో కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటివి ఎగ్జామినేషన్లో అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండి తరోగా నోట్స్ ఉంటే ఎగ్జామినేషన్లో వచ్చేదని మీరు సిద్ధంగా మీరు రాయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ టెక్నాలజికల్గా ఇన్వేషన్ చూస్తే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదా. మొట్టమొదటిది ర్యాపిడ్ అసెంబ్లీ అండ్ లాంచ్. ఒకదాన్ని నువ్వు అసెంబుల్ చేయడానికి చాలా టైం తీసుకోకూడదు, తక్కువ టైంలో పంపాలి. అందువల్ల ర్యాపిడ్ అసెంబ్లీ అంటున్నాం, వేగవంతంగా అసెంబుల్ చేయాలి. కాబట్టి ఇది ఎంతవరకు ఉందంటే 24 నుంచి 72 అవర్స్లో, అంటే 1 డే నుంచి 3 డేస్ లోపల ఎన్ని లాంచ్ సైట్ ఎక్కడైనా సరే ప్రయోగించే సిద్ధంగా ఉంది. అంటే అసెంబ్లీకి పెద్ద టైం పట్టదు. దేనికి? విక్రమ్ 1కి. ఎందుకు మాట్లాడదాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ ఉంది. ప్రత్యేకత ఏంటి అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ అంటే కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ అండ్ హైపర్గోలిక్ లిక్విడ్ స్టేజెస్. అంటే సాలిడ్కి ఒక ప్రత్యేకత ఉంది, లిక్విడ్కి ఈ ఫ్యూల్ వాడుతున్నాం, ఫ్యూల్స్ వాడుతుంటాం. సో సాలిడ్ ఏ స్టేజ్లో వాడుతున్నాం, నెక్స్ట్ లిక్విడ్ వాడుతున్నాం, నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్ ఎలా ఉంటాయి చూసుంటారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని రాకెట్స్ గురించి మీరు చదువుంటారు. ఆ చదివినప్పుడు ఇది కాంబినేషన్ 2. ఈ విక్రమ్ 1 అనేది అటు సాలిడ్ ఉంది ప్లస్ ఇక్కడ లిక్విడ్ ఉంది, హైపర్గోలిక్ లిక్విడ్ అంటాం. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ, ప్రెసిషన్ ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ అంటారు. ప్రొపల్షన్ అంటే వెళ్ళడం ముందుకి రాకెట్. కాబట్టి అధునాతనమైనటువంటి అన్ని టెక్నాలజీ దీనిలో వాడారు. అంటే ప్రైవేట్ రంగం తక్కువ చూపుకోకండి, వాళ్ళు ఎందుకో కూడా ఇంత చేశారో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్ వచ్చి లైట్ వెయిట్ కార్బన్ కాంపోజిట్స్. ఇప్పుడు మనం స్పెట్స్ కూడా వేసుకుంటాం, ఎక్కువ బరువు వేసుకుంటే ఏమవుతాయి, కళ్ళకాడ మచ్చలు పడతాయి. లైట్గా వేసుకుంటే కార్బన్ ఫ్రేమ్స్ అంటారు. అంటే లైట్ వెయిట్ ఉంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా లైట్ వెయిట్ ఈ కార్బన్ కాంపోజిట్స్తో వాడాడు. అందువల్ల ఏమవుతుందంటే రెడ్యూస్ స్ట్రక్చరల్ మాస్. ఇంత బరువుగా ఇంత లావు తీసుకెళ్లకుండా తక్కువ బరువుతో ఉంటుంది కాబట్టి స్ట్రక్చరల్ మాస్ అయితే తగ్గింది. అందువల్ల ఈ యొక్క మెయింటెనెన్స్ని ఈజీ అవ్వడం జరిగింది. అలాగనే మనం చూస్తే ఫోర్త్ వన్ ఏంటంటే 3D ప్రింటెడ్ ఇంజిన్స్. 3D ప్రింట్ తెలిసి మీకు అన్నింటిలో వచ్చేసింది. ఈరోజు ఒక మెడిసిన్లో కానీ ఆరోగ్యంలో కానీ ఆపరేషన్ చేసినప్పుడు 3D ప్రింటింగ్ అంటున్నాం. సో కాబట్టి 3D టెక్నాలజీ వాడారు దీంట్లో. అందువల్ల ఏమైపోయిందంటే తయారు చేయడం కావచ్చు, బరువు తగ్గించేసింది కాబట్టి ఈజీగా మనకు ఇలాంటివి సాధ్యపడడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిషన్ ఏవియానిక్స్. అంటే ఖచ్చితంగా ఎలా అంటే రియల్ టైమ్ నావిగేషన్ చేస్తుంది. కాబట్టి యాక్యురేట్గా శాటిలైట్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంచాలో ఖచ్చితంగా ఆ స్థానంలో కొంచెం గురి తప్పకుండా చేయగలుగుతుంది. ఇన్ని ప్రత్యేకతలతో ఉంది కాబట్టి విక్రమ్ గురించి మనం చదువుతున్నాం. మరి ఈ విక్రమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం మాటలో మనం నేర్చుకుంటే బెటర్ కాబట్టి కొన్ని చూద్దాం. డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్. అసలు ఈ విక్రమ్ 1 అనేటువంటిది ఈరోజు మరి July 18, 2026లో పంపించేటప్పుడు ఈ విక్రమ్ యొక్క ప్రత్యేకతను చూసాం, పేలోడ్ యొక్క ప్రత్యేకత చూసాం. మిగతా రాకెట్లో లేనట్టు ప్రత్యేకతలు ప్రైవేట్ రంగం తక్కువ చూడబాకండి, ప్రైవేట్ రంగం ఎక్కువగా ఉందని చూపడానికి అన్ని డిస్కస్ చేసిన తర్వాత అసలు ఏ బ్యాక్గ్రౌండ్లో ఇది తయారైంది దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో మనకు గుర్తుపెట్టుకోవడం వీలుగా ఉంటుంది. మొట్టమొదటిది
ఈ కంపెనీ పేరు చెప్పాం, తయారు చేసినటువంటి పేరు స్కైరూట్ ఏరోస్పేస్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2018లో స్టార్ట్ చేశారు. 2018లో ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ఎవరైతే విక్రమ్ నుంచి మాట్లాడుతున్నామో దాని రూపకల్పన డిజైనర్ ఎవరంటే స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ కంపెనీ. మరి 2018లో ఎవరు స్టార్ట్ చేశారంటే ఇద్దరు వ్యక్తులు, పవన్ కుమార్ చందన, నాగభరత్ ఢాకా. వీళ్ళిద్దరు కూడా ఎవరంటే ఫార్మర్ ఇస్రో ఇంజనీర్స్. ఇది ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు కూడా ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలే ఒకప్పుడు, అందుకే ఆ టెక్నాలజీ తెలుసు వాళ్ళకి. దీనికంటే మెరుగ్గా ఏం చేస్తారో ప్రైవేట్ రంగంలోకి వచ్చి కూర్చున్నారు వాళ్ళిద్దరు. అర్థమే కదా. సో కాబట్టి వీళ్ళిద్దరూ ఫార్మర్ ఇస్రో ఇంజనీర్స్, పవన్ కుమార్ చందన అండ్ నాగభరత్ ఢాకా. వీళ్ళిద్దరూ ఇంత రిటైర్డ్ అయిన తర్వాత అలా కూర్చోకుండా వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్ని, వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ని, తెలివితేటల్ని ఈ ప్రైవేట్ రంగంలో వాడుతూ మళ్ళీ ఇస్రోతోనే ఒప్పందం చేసి ఇస్రో ద్వారానే ఈ రాకెట్ని పంపించడానికి జరిగారు. నెక్స్ట్, ఈ కంపెనీ అనేది ఇంతకుముందు కూడా అంటే ఇంతకుముందు అనుభవం ఉంది. ఏం పంపించింది? విక్రమ్ ఎస్. ఇప్పుడు మాట్లాడేది విక్రమ్ 1 గురించి. విక్రమ్ ఎస్ వెళ్ళి పంపించింది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ సబ్ ఆర్బిటాల్ రాకెట్. మనం ఇప్పుడు మాట్లాడేది విక్రమ్ 1 ఆర్బిటాల్ రాకెట్. ఇంతకుముందు సబ్ ఆర్బిట్ దానికంటే కింద స్థాయిలో పంపించిందన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో ఇచ్చినాం దీని గురించి. కాబట్టి ఇంతకుముందు పంపించింది విక్రమ్ ఎస్, ఇప్పుడు పంపించింది విక్రమ్ 1. ఇది విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3 ఈ విధంగా వెళ్తుంది మీట. కాబట్టి ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎప్పుడు చేశారు? 2022లో నవంబర్లో చేయడం జరిగింది. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. నెక్స్ట్, ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ ఉంది. దీనికి ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది ఈ కంపెనీకి. అది ఎంత ఉందంటే ఇక్కడ చెప్పాలంటే 2 lakhs square feet ఉందమ్మా, పెద్ద ఏరియా. హైదరాబాద్లో ఈ యొక్క స్కైరూట్ ఏరోస్పేస్కి ఇన్ఫినిటీ క్యాంపస్ ఉంది. దానికి ఏరియా ఎంత ఉందంటే దాదాపు 2 lakhs square feet ఉంది. మరి అది ఏం చేస్తుంది? అక్కడ డిజైన్ చేస్తారు రాకెట్లకు సంబంధించి, అలాగే శాటిలైట్స్ ఇంటిగ్రేషన్ చేస్తారు, టెస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ లాంచ్ వెహికల్స్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలని స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటామో అధునాతనమైన అన్ని అవసరాలు అక్కడ ఉన్నాయి. సో ఆ విధంగా అక్కడ స్కేలబుల్ ప్రొడక్షన్ ఆఫ్ విక్రమ్ సిరీస్ రాకెట్స్. ఈ విక్రమ్ సిరీస్ సంబంధించిన 1, 2, 3 అని చెప్తున్నాం కదా, ఇవన్నీ ఇక్కడే డిజైన్ చేస్తున్నారు, ఇంటిగ్రేట్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, అన్నీ చేసి ఇక్కడికి వచ్చి ఇస్రో సాయంతో పంపిస్తున్నారు మీకు. సో కాబట్టి ఇవన్నీ మనం చూడాలి. ఈ విక్రమ్ 1 అనేటువంటిది చూస్తే ఇది ఫస్ట్ ఇన్ ఏ సిరీస్. కాబట్టి ఈ సిరీస్లో ఇంతకుముందు విక్రమ్ ఎస్ ఉంది, అది సిరీస్ కాదు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మొదటి కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం మనం. ఇది ఫస్ట్ అవుతుంది. కాబట్టి విక్రమ్ 2, తర్వాత విక్రమ్ 3 ఇవన్నీ కూడా ఈ క్యారీ హెవియర్ పేలోడ్స్ ఇంటూ వేరియస్ ఆర్బిట్స్. కాబట్టి ఈ బరువు ఏడు ఆగదు, తీసుకెళ్ళి పుంజుకుంటూ వెళ్తారన్నమాట. మన ఇస్రో చేసినటువంటి చరిత్ర చూస్తే చిన్న చిన్న దీపాలు టపాసులాగా పంపించారు అప్పట్లో. దాని తర్వాత ఎక్కడ దాకా పంపిస్తాం చూశారు. ప్రపంచ దేశాలకి సవాలు విసిరే విధంగా పంపిస్తున్నాం. సో అలాగనే ఈ రోజు ఉండేటువంటి పేలోడ్ కెపాసిటీ తక్కువైనప్పటికీ మీకు ఐడియా వచ్చింటుంది ఇప్పుడు ఎలా పంపుతున్నారో. ఈ రకంగా భవిష్యత్తులో విక్రమ్ 2 కానీ విక్రమ్ 3 పంపించేటప్పటికీ ఇంకా పేలోడ్ కెపాసిటీ పెంచుకుంటూ వెళ్ళి చేస్తున్నారు. సో ఆ విధంగా ఈ రాకెట్స్ యొక్క డెవలప్మెంట్ అది దేనికంటే ఎస్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ పాలసీ రిఫార్మ్స్. భారతదేశం యొక్క స్పేస్కి సంబంధించి ప్రతి రంగానికి పాలసీ ఉంటుంది, విధానాలు ఉంటాయి. ఈ విధానానికి భారతదేశం అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రైవేట్ పార్టిసిపేషన్ తీసుకురావడం వల్ల దాని యొక్క పాలసీ రిఫార్మ్స్ సంస్కరణ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఏం చేస్తుంది? ప్రైవేట్ పార్టిసిపేషన్ స్పేస్లో ప్రోత్సహించింది కదా. అలాగనే మనకి ఏం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ త్రూ ఇస్రో అండ్ ఇన్ స్పేస్. కాబట్టి ఈ రోజు సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్స్పేస్ ద్వారాను ఇస్రో ద్వారాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇచ్చింది కదా. ఎందుకంటే రాకెట్ తయారు చేసుకుంది, ఎలా పంపాలి? లాంచ్ ప్యాడ్ తన దగ్గర ఉండదు, ఎస్ మన ఇస్రో దగ్గర ఉంది ఇక్కడ. కాబట్టి మెచ్చి వాడుకోండి దీనిని ఇస్తుంది. అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్లో ఈరోజు స్పేస్ని ఉంచడానికి పాలసీ రిఫార్మ్స్ సంస్కరణలు అవసరం అవుతాయి, ఈ మార్పులు అవసరం అవుతాయి. ఈ మార్పులు సూచించేదే విక్రమ్ 1. సో ఈ విధంగా ఎగ్జామినేషన్లో పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి మీకు మెయిన్స్కి కావచ్చు, ప్రిలిమ్స్కి కావచ్చు కావాల్సిన ఇన్ఫర్మేషను మనకు కాంప్రహెన్సివ్గా దొరకడం జరిగింది ఇష్యూ ద్వారా. నెక్స్ట్ ఐటెం చూద్దాం. కంక్లూడ్ చెప్పాలంటే ఈ విక్రమ్ 1 అనేది ఒక ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఫర్ ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ. కాబట్టి స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యంలో ఒక మైలురాయిలాగా, ఒక ల్యాండ్ మార్క్ లాగా చిరస్థాయిగా మిగిల్చేటువంటి ఘట్టంగా విక్రమ్ 1 చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ని, ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ని, అలాగనే కాస్ట్ ఎఫెక్టివ్ శాటిలైట్ లాంచ్ క్యాపబిలిటీ ఇవన్నీ మిక్స్ చేసిందే విక్రమ్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అన్నాడు అంటే అధునాతమైన చూసి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగనే ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ మోహరించడం చాలా స్పీడ్గా మిగతా వాటితో పోల్చుకుంటే ఈరోజు మోహరించగలుగుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్
తక్కువ రేటుతో ముఖ్యంగా ప్రైవేట్ భాగస్వామ్యం తెచ్చిందే విక్రమ్. సో ఈ విధంగా చెప్పాలంటే ఈరోజు గ్లోబల్ స్మాల్ స్కేల్ శాటిలైట్ మార్కెట్లో ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క పొజిషను ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు ఏదైనా సరే మేరా భారత్ మహాన్ అనే విధంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తూ ఈ యొక్క పాలసీ రిఫార్మ్స్ వచ్చినటువంటి మార్పుల వల్ల మనం ఈరోజు నంబర్ 1 స్థానంలోకి వెళ్ళేటువంటి దిశగా వెళ్ళడానికి ఒక తొలి అడుగు ఇక్కడైతే విక్రమ్ ద్వారా పడింది. భవిష్యత్తులో ఒకటే కాదు, ప్రైవేట్ భాగస్వామ్యం మీలాంటి మేధావులు కూడా వచ్చి ఇంకా కొన్ని ఇన్వెషన్తో కొన్ని శాటిలైట్ పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది మనకు విక్రమ్ ద్వారా అర్థమైంది. నెక్స్ట్ మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఐటమ్స్ ఎక్కువ వచ్చినాయి ఈరోజు. మరి ఇంకొక ఐటమ్ ఏంటంటే డిఫెన్స్ ఎక్స్పెన్షన్. మనము ఈ రక్షణ రంగానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం కొత్త సవాళ్ళు వస్తుంటాయి. ఆ సవాళ్ళు తగినట్టుగా ఢీకొట్టే విధంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటాం. కాబట్టి ఇండియన్ నేవీ ఈజ్ ఇండక్టింగ్ ద మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ INS మాల్వాన్. ఇది ఇంపార్టెంట్. ఈరోజు వార్తల్లోకి ఇది చూస్తుంటారు, బహుశా దాని దగ్గరికి వెళ్ళి చూడబడచ్చు, న్యూస్ చూస్తుంటారు, చూశారు కదా. ఎస్, కాబట్టి ఇది మనకు డిఫెన్స్కి సంబంధించి అలాగనే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇంకా చాలా విషయాలు టచ్ చేసిన ఐటెం కాబట్టి దీన్ని కూడా ఈరోజు అలాంటి ఐటెం తీసుకున్నాం. ఈ టాపిక్ అనేటువంటిది న్యూస్లో ఎందుకు ఉందంటే ఇండియన్ నేవీ ఈజ్ మూవింగ్ అహెడ్ విత్ ఇంట్రడక్షన్ ఆర్ కమిషనింగ్ ఆఫ్ INS మాల్వాన్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది గుర్తుపెట్టుకోసం పాయింట్. కాబట్టి మనకు ఇండియన్ నేవీ భారత నౌకాదళం అనేది ఈరోజు ముందుకెళ్తుంది. ఎలా చేసింది? ఇండక్షన్ అంటాం, కమిషనింగ్ అంటాం. కమిషన్ అంటే ఒకదాన్ని ప్రవేశపెట్టడం. ఏం ప్రవేశపెట్టింది? INS మాల్వాన్. INS అంటే ఇండియన్ నేవల్ సర్వీస్. కాబట్టి దాన్ని ప్రవేశపెట్టింది. ఇది సెకండ్ వెజల్. ఇది ఈ సిరీస్లో ఏ సిరీస్లో? మాహే క్లాస్లో. కాబట్టి సిరీస్ అడగచ్చు 1, 2, 3 మనం వాడుతుంటాం, ఫోన్స్ వాడుతుంటాం, మొబైల్స్ వాడుతుంటాం కదా, దాంట్లో మనకి మీరు వాడే దాంట్లో సిరీస్ ఇచ్చుంటాడు 16, 17 అనే కంపెనీ పేరుతో. సో అలాగనే ఇక్కడ కూడా మాహే అనేటువంటి క్లాస్లో ఇది రెండోది. వెజల్ అంటే షిప్ లాంటిది వెజల్ అంటాం. కాబట్టి సెకండ్ వెజల్ ఇది. ఇప్పుడు వాడేటువంటి ఏంటి? INS మాల్వాన్. ఈ మాహే అనేటువంటి క్లాస్లోకి రెండోది. ఇది ఏంటి అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. యాంటీ సబ్మెరైన్ జలాంతర్గామి, నీళ్ళలో వచ్చింది. యాంటీ సబ్మెరైన్ అంటే శత్రువు యొక్క సబ్మెరైన్ ఎదుర్కోవడానికి ఉపయోగపడే వెజల్ అన్నమాట. కాబట్టి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్లో ఈ మాహే క్లాస్ అంటారు. దాంట్లో ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయింది, రెండోది ఇప్పుడు మాట్లాడేటువంటి INS మాల్వాన్. కాబట్టి ఇది ఏంటంటే భారతదేశం యొక్క వైడర్ నేవల్ ఎక్స్పాన్షన్, మన రక్షణ రంగాన్ని చాలా స్ప్రెడ్ చేసుకుంటున్నాం, దాంట్లో భాగంగా తీసుకోవచ్చు. అలాగనే ఇండిజినస్ షిప్ బిల్డింగ్ డ్రైవ్, భారతదేశం ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి రంగంలో వాడుతుంది. అదే ఆత్మనిర్భర్ భారత్. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇండిజినస్, స్థానికంగా షిప్ బిల్డింగ్, మన నౌకలు మనం నిర్మించుకోవాలి. అలాగనే మన భారతదేశం యొక్క నేవల్ ఎక్స్పాన్షన్, నావికాదళం యొక్క విస్తృతం కావాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈ మాహే క్లాస్లో సెకండ్ వెజల్, రెండోది అయినటువంటి INS మాల్వాన్ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ INS మాల్వాన్ అనేది డిజిగ్నేటెడ్ ఫర్ యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్. ఇప్పుడే మాట్లాడాను, యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్. కాబట్టి మన శత్రువుల నుంచి వచ్చేటువంటి సబ్మెరైన్స్ ఏమవుతుంటే జలాంతర్గామి నీళ్ళలో వచ్చేటువంటి ఉంటాయి కదా, వాటిని ఎదుర్కోవడానికి తయారు చేసిందే INS మాల్వాన్. ఎక్కడంటే కోస్టల్ అంటే షాలో వాటర్స్, మన సముద్ర తీర ప్రాంతం ఉంది, వైజాగ్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇవన్నీ మనకు సముద్రంలో ఉంటాయి. ఇలాంటి కోస్టల్లో షాలో వాటర్స్ అంటే లోతు తక్కువ ఉంటాయి. ఇలాంటి కాడ ముఖ్యంగా ఈ సబ్మెరైన్స్ కావచ్చు, అదర్ అండర్ సీ థ్రెటన్స్ కెన్ బి హార్డర్ టు ట్రాక్, మనం కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. శత్రువు నుంచి వస్తుంటే దాడులు, అలాంటప్పుడు గబక్కని ఏమన్నామంటే నీకు దేశం గందరగోళం అయిపోద్ది. మనం చూసాం, గాజీ సినిమా చూస్తుంటారు, పాకిస్తాన్ దుంపడు ఏం జరిగిందో, ఎలా జరిగిందో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో. సో ఇలాంటప్పుడు ఎప్పటికప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా అటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా నావికాదళము మన అత్యంత పొడవైనటువంటి కోస్టల్ లైన్ నుంచి చదువుంటారు జియోగ్రఫీలో. కాబట్టి దీనిలో షాలో వాటర్స్ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది మనకు వచ్చింది. కాబట్టి విధంగా భారతదేశంలో ఉండేటువంటి లిటోరల్ డిఫెన్స్ గురించి, లిటోరల్ డిఫెన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పనిలో పని. ఈ లిటోరల్ డిఫెన్స్ని బలోపేతం చేస్తుంది. అలాగని నేవీ మెయింటైన్ సర్వేలెన్స్ ఈ నియర్ షోర్ మ్యారిటైమ్ జోన్స్,
అటు సముద్రం తీర భాగం దగ్గరగా ఉండేటువంటి దాన్ని లిటోరల్ జోన్స్లో ముఖ్యంగా ఇలాంటివి ఐఎన్ఎస్ మాల్వాన్ పనిచేసి మన భారతదేశం యొక్క సమగ్రతను ఇంటిగ్రిటీని కాపాడడానికి తీర ప్రాంతాన్ని కాపాడడం ద్వారా ఉపయోగపడుతుంది. ఈ లిటోరల్ జోన్స్కి ఉపయోగపడుతున్నాం, లిటోరల్ డిఫెన్స్కి బలోపేతం చేస్తున్నాం. లిటోరల్ జోన్ అంటే ఏంటి ఎగ్జామినేషన్లో అడగచ్చు. లిటోరల్ జోన్ అంటే ఏంటి అంటే ఇది మిలిటరీ కంటెక్స్ట్లో రకరకాల సందర్భాలను రకరకాలుగా మాట్లాడుతుంటాం. ఈ యొక్క రక్షణ రంగానికి సంబంధించి మిలిటరీ కాంటెక్స్ట్లో లిటోరల్ జోన్ అంటే కేవలం తీరం మటుకు కాదమ్మా, మీరు తీర ప్రాంతం రాయబాకండి. లిటోరల్ జోన్ అంటే ఇది ఏంటంటే ఒక డైనమిక్ రీజియన్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద షోర్స్ యువర్ టు వేర్ ద నేవల్ ఫోర్స్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ల్యాండ్ ఆపరేషన్స్. అంటే ఒక సముద్రం ఉంది, తీర ప్రాంతం ఉంది, నీకు ఉండేటువంటి దాంట్లో అక్కడిది ల్యాండ్ ఆపరేషన్స్ కూడా ప్రభావితం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి దాన్ని మనము లిటరల్ జోన్ అంటాం. అదేవిధంగా ఇన్లాండ్ టు వేర్ ల్యాండ్ ఫోర్స్ కెన్ అఫెక్ట్ మ్యారిటైమ్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు ఇలా కానీ ఉండిందనుకోండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎంత ఉంది, ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ ఫోర్సెస్ ఇక్కడ ఉండేటువంటి నౌకాదళాన్ని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి. అలాగే ఇది వచ్చి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటి జోనే లిటోరల్ జోన్ అంటారు. అర్థమేంటిది మీకు? ఈ తీర ప్రాంతంగా ఊహించుకోబాకండి. మిలిటరీ కాంటెక్స్ట్లో ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ ఫోర్సెస్ అక్కడ ఉండేటువంటి దాన్ని కంట్రోల్ చేయగలుగుతాయి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి అక్కడ ఉండే షిప్స్ని, అంటే ఇక్కడి నుంచి అటాక్ చేయడం కానీ వాటిని. అలాగే అక్కడ ఉండేటువంటి షిప్స్ లాంటివి ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ని కంట్రోల్ చేయగలుగుతాయి. ఇలాంటి సున్నితమైన ప్రాంతాన్ని లిటోరల్ జోన్ అని అంటారు. అలాంటి లిటోరల్ జోన్ కింద ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనేదే ఇప్పుడు చెప్పినటువంటి ఐఎన్ఎస్ మాల్వాన్. కాబట్టి ఈ కాంటెక్స్ట్ వల్ల మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీకు లిటోరల్ జోన్ అంటే ఏంటి తెలిసిపోయింది. కాబట్టి వ్యూహాత్మకంగా ఎంత కీలకమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ బౌండరీస్ అనేటువంటిది ఆపరేషన్ డిఫైన్ బేస్డ్ ఆన్ మిషన్ ఆబ్జెక్టివ్. సరే, ఎలా డిఫైన్ చేస్తారంటే ఏ మిషన్ నువ్వు చేస్తున్నావు దానికి ఆబ్జెక్టివ్ ఆధారంగాను, అలాగనే వెపన్ రేంజ్ నువ్వు వాడేటువంటి ఆయుధాలు రేంజ్ ఎంత ఉందని దాని పరంగాను, జియోగ్రఫీ ఫీచర్స్ అక్కడ ఉండేటువంటి ఎలాంటి ఉన్నాయి. ఒకే రకంగా జియోగ్రఫీ ఉందా? మీరు చదువుతున్న జియోగ్రఫీ లేదు కదా. మరి అక్కడ ఉండే జియోగ్రఫీ ఫీచర్స్ ఆధారంగాను, ఇంకా చెప్పాలంటే బీచెస్ ఉంటాయి, అక్కడ ఈస్టరీస్ ఉంటాయి, పోర్ట్స్ ఉంటాయి, రివర్ డెల్టాస్ ఉంటాయి, కోస్టల్ అర్బన్, వీటి ఆధారంగా ఈ బౌండరీ ఎంతవరకు ఉండొచ్చు లిటోరల్ జోన్ని డిఫైన్ చేస్తారు. అలాంటి లిటోరల్ జోన్లో ఇప్పుడు చెప్పినటువంటి ఐఎన్ఎస్ మాల్వాన్ ఎంత కీలకమైందో మీకు అర్థమైంది. ఆషామాషిక అనేటువంటి ఇది నావల్ కాదు, అది వెజల్ కాదు అని అర్థమైంది. మరి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, మరి వ్యూహాత్మకంగా దీనికి ఉండే ఇంపార్టెన్స్ చూస్తే ఈ లిటోరల్ ఏరియాస్ అనేది హైలీ స్ట్రాటజిక్. ఎందువల్లంటే ఇవి పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ. ఇది దేనికైనా సరే నీ ట్రూప్స్ రావాలన్నా, దళాలు కానీ, సప్లైస్ నీకు ఏదైనా కావాలన్నా కానీ, ఎక్విప్మెంట్ రావాలన్నా కానీ, ఇది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లిటోరల్ జోన్ అంటారు. అలాంటి లిటోరల్ జోన్ రక్షించడానికే ఇప్పుడు వచ్చినటువంటి ఐఎన్ఎస్ మాల్వాన్ వచ్చింది. కాబట్టి ఇది ఈ ముఖ్యంగా నియర్ పాపులేషన్ సెంటర్స్ జనాభా ఉంటుంది. వైజాగ్ తీసుకోండి, ఎక్కడో పడలేదు, విశాఖపట్నం ఉంది, జనాభా ఉందా, ప్రధాన నగరం క్యాపిటల్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయి. చూశారు మరి అంత పాపులేషన్ ఉండే చోట జరగకూడని జరిగితే పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించుకోండి. సో అలాంటి ప్రాంతాలను రక్షించేటువంటిది అలాంటి లిటోరల్ జోన్స్ అంటాము. ముఖ్యంగా కమర్షియల్ రూట్స్ ఎక్కడ కానీ ఒక్కసారి దిగ్బంధం ఆయుపట్టు లాగా అనమాట, మొత్తం స్తంభించిపోద్ది రక్షించడం కోసంగా. కాబట్టి ఈ కంట్రోల్ ఆఫ్ ద లిటోరల్ అలౌస్ మిలిటరీస్ టు ప్రొజెక్ట్ పవర్, సెక్యూర్ మెరైటైమ్ ట్రేడ్, ప్రొటెక్ట్ పోర్ట్స్, మెయింటైన్ రీజనల్ డిటరెన్స్. కాబట్టి రక్షణ దళాలకి చాలా కీలకమైన డెఫినేషన్ ఏంటంటే లిటోరల్ జోన్. మీకు అర్థమైంది. ఈ లిటోరల్ జోన్లో ఇక్కడ టోటల్గా ఈ మిలిటరీకి ఈ యొక్క ఎవరైతే రక్షణ రంగాలకి అది పవర్ని ప్రొజెక్ట్ చేసుకోవాలన్నా కానీ, తన బల ప్రదర్శన చేయాలన్నా కానీ, మెరైటైమ్ ట్రేడ్ నీకు మనకు సముద్రానికి సంబంధించినటువంటి వాణిజ్యాన్ని నువ్వు కంట్రోల్ చేసి భద్రతనివ్వాలన్నా కానీ, పోర్ట్స్ని రక్షించుకోవాలన్నా కానీ, అలాగనే రీజనల్ డిటరెన్స్ ప్రాంతీయంగా మనకు ఉండేటువంటి దాంట్లో వచ్చేదాన్ని అటాక్ చేసుకుంటూ వెళ్ళాం కానీ, ఇంత కీలకమైనవే లిటోరల్ జోన్స్. మీకు అర్థమైంది. కాబట్టి ఊరికే శీర్షోర్లాగా ఊహించుకోబాకండి. ఈ కంటెక్స్ట్లో మరి ఈరోజు ఐఎన్ఎస్ మాల్వాన్ యొక్క ఇంపార్టెన్స్ నాకంటే మీకే ఎక్కువ అర్థమైంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఎగ్జామ్ రిలవెన్స్లో ఎలా అడుగుతారంటే మొట్టమొదటి యూపీఎస్ గురించి మాట్లాడదాం. ఈ టాపిక్ అనేది డిఫెన్స్ కింద వాడచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీ వాడచ్చు, ఇండిజనరేషన్ వాడచ్చు డిఫెన్స్ సెక్టర్ కదా. ఎందుకంటే ఈరోజు ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రత కూడా వస్తుంది వాటిది. సో ఎందుకంటే రకరకాలైనటువంటి టెర్రరిస్టులు కావచ్చు, వీళ్ళంతా వచ్చి అటాక్ చేయడం, ఇదంతా ఒక నావిక సర్వేలెన్స్ లాంటి ఉపయోగపడుతూ ఉంది. ఇండిజినస్ స్థానికంగా తయారు చేస్తున్నాం, డిఫెన్స్గా వాడుతున్నాం, ఇలాంటి వాటిలో వాడుకోవచ్చు. మరి ఏపీపీఎస్సీ చెప్పాను, ఇవి ప్రత్యేకంగా ఉండదు, రెండు ఒకటే అయినప్పటికీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రాడర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్. ఈరోజు మీరు ఏపీపీఎస్సీ అభ్యర్థులు మీకు తెలుసు, ఎగ్జామ్స్ జియోగ్రఫీ చూసినప్పుడు చదువుతున్నారు,
మనకు అత్యంత పొడవైనటువంటి తీరం ఉంది, తెలంగాణకు లేదు కదా, మనకు ఉంది కదా. మరి ఈ కోస్ట్ లైన్కి సంబంధించి బ్రాడర్గా ఉండేటువంటి దానికి సంబంధించి మ్యారిటైమ్ సెక్యూరిటీ యాంగిల్లో భద్రతా పరంగా చూసినప్పుడు మరి ఇది ఉపయోగపడుతుందో మీరే అర్థం చేసుకుంటారు మీరు. సో ఆ విధంగా చూస్తే ముఖ్యంగా ఈ క్లాస్ అనేది లింక్ టు ఇండియాస్ కోస్టల్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఈ మాహే క్లాస్లో తయారైనటువంటి ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ అనేటువంటి ఏదైతే ఉందో ఇవి ఈ క్లాస్ అనేది ముఖ్యంగా భారతదేశం యొక్క కోస్టల్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. మరి ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ సంబంధించి ఈ మాహే క్లాస్ అనేటువంటి ఏంటంటే ఏఎస్డబ్ల్యూ షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్. ఏఎస్డబ్ల్యూ అంటే ఇప్పుడే చెప్పాను, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ఏఎస్డబ్ల్యూ అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటారు. దానికి సంబంధించి షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్లో ఈ మాహే క్లాస్ ఒకటి. ఈ మాహే క్లాసు రెండో వేజలో ఇప్పుడు మాట్లాడినటువంటి ఐఎన్ఎస్ మాల్వాన్. కాబట్టి ఇండిజినస్లీ డెవలప్డ్ అంటే స్థానికంగానే డిజైన్ చేశారు. ఎవరు నిర్మించారంటే బిల్ట్ బై కొచ్చిన్ షిప్ యార్డ్. ఇది ఎగ్జామినేషన్లో మీకు ప్రిలిమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎవరు నిర్మించారు దీన్ని? కొచ్చిన్ షిప్ యార్డ్. మరి ఈ షిప్స్ అనేది దేనికోసం అడగచ్చు ఎగ్జామినేషన్లో? కోస్టల్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కోసము, సర్వేలెన్స్ నిఘా కోసము, మైన్ లేయింగ్. మందు పాత్రలు పెడతారు, గాజీ సినిమా చూస్తుంటారు, షిప్ వెళ్తూ ఉంటే సబ్మెరైన్ చూస్తుంటారు. మైన్స్ భూమి మీద కాదు సముద్రంలో ఉంటాయి, ఏమాత్రం అయితే ఆనిపోతాయి. కాబట్టి అవతల వాళ్ళని మీద దాడి చేయకుండా మైన్ లేయింగ్, సముద్రంలో అక్కడక్కడ ఈ మైన్స్ మందు పాత్రలు పెట్టాలి. దానికి కూడా మనకు వస్తుందన్నమాట. ఇది అటాక్ చేయడానికే కాకుండా శత్రువుల మీద ఇలాంటివి కూడా మనకు వస్తుందన్నమాట. ఈ విధంగా అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. కాబట్టి ఈ క్లాస్ అనేది ఒక విధంగా చెప్పాలంటే భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ ఇన్ డిఫెన్స్, రక్షణ రంగంలో స్వదేశీ టెక్నాలజీతో నేను ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అనే దాని కిందనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే ఇప్పుడు చెప్పినటువంటి ఐఎన్ఎస్ మాల్వన్ అనేటువంటి మాహే క్లాసుకు సంబంధించినటువంటి సెకండ్ వేజ్లో రావడం వచ్చింది. కాబట్టి ఎగ్జామినేషన్ ఇన్ని రకాల యాంగిల్ అడిగినా మీరు రాయడానికే సిద్ధంగా ఉండండి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ వస్తున్నాయి, టెక్నికల్ పదాలు ఉంటాయి. అటు ఇవి ఇప్పుడు కానీ ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్ ఈజీ అయిపోతాయి. కాబట్టి ఈరోజు వీకెండ్ క్లాస్లో వీటిని ఎన్నుకున్నాం. హైడ్రోజన్ ట్రైన్ లాంచ్. హైడ్రోజన్ ట్రైన్స్ ఉంటారు, అందుకే గ్రీన్ ఇచ్చేయడమే. హైడ్రోజన్ ట్రైన్ లాంచ్. ఇండియా ఎంటర్డ్ గ్రీన్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్. గ్రీన్ ఇచ్చేసి అందుకే సింబాలిక్గా గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి భారతదేశము గ్రీన్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్లోకి ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ది. కాబట్టి ఏది వచ్చిన ఎగ్జామినేషన్ చెప్పాను, ఫస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్, హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్ని ఏ రూట్లో తీసుకొచ్చిందంటే జింద్ సోనిపట్ సెక్షన్లో. ఎక్కడ ఏ స్టేట్లో అంటే హర్యానా. ఇది విషయాలు. దీని ఆధారంగా ఎగ్జామినేషన్ ఇదే మా ట్రైన్ చూస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్, నమో గ్రీన్ రైల్. నమో నరేంద్ర మోడీజీ పేరుతో కూడా తీసుకోవచ్చు మనము. నమో అంటే ఇక్కడ నమస్కారం కావచ్చు, ఏదైనా కావచ్చు. నమో గ్రీన్ రైల్, జింద్ సోనిపట్ రూట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హైడ్రోజన్ గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్లో గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్ రైట్. మరి దీని గురించి మాట్లాడితే ఈ హైడ్రోజన్ ట్రైన్ అనేటువంటిది లాంచ్ ఈజ్ ద న్యూస్ బికాజ్ ఇండియా హ్యాస్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ప్యాసింజర్ ట్రైన్. ఎక్కడంటే జింద్ సోనిపట్ రూట్. ఎక్కడ స్టేట్? హర్యానాలో. మార్కింగ్ ఏ మేజర్ స్టెప్ టువర్డ్ గ్రీన్ రైల్వే ట్రాన్స్పోర్ట్. ఇప్పటి వరకు పాత రోజుల్లో మీరు చూసేలో చిన్నప్పుడు రైలు అంటే పొగతో లేదు అయిపోయినాయి, తర్వాత డీజిల్ వచ్చినాయి, తర్వాత ఎలక్ట్రిక్ వచ్చినాయి, అంటే అనేక మార్పులు జరిగినాయి. పాత రైలు అంటే చుక్కుని వెళ్తుంటాయి కదా. ఇప్పుడు ఊటీకి వెళ్ళిన చిన్న నేరో అంటే నేరో గేజీ, మీటర్ గేజీ, బ్రాడ్ గేజీ ఇలా చదువుంటారు రైల్వే గురించి. మరి అలాంటివన్నీ ఒకప్పుడు మ్యూజియంలోకి వెళ్ళేటువంటి ఐటమ్స్గా మారిపోతున్నాయి. సో ఆ విధంగా ఈరోజు భారతదేశము తన మొట్టమొదటి గ్రీన్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా మనం ట్రైన్ కూడా తీసుకొచ్చేసింది, హైడ్రోజన్ ట్రైన్ని. ఈ హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడ నడిచిందంటే హర్యానా స్టేట్లో. ఏ రూట్లో అంటే జింద్ సోనిపట్ రూట్ అంటారు. హైడ్రోజన్ పవర్ ప్యాసింజర్ ట్రైన్. అది గూడ్స్ ట్రైన్ అడగచ్చు, ప్యాసింజర్ ట్రైన్ ప్రయాణికులతో నడిచింది. కాబట్టి వార్తల్లోకి వచ్చి దాని గురించి ఇంపార్టెన్స్ని మనం చదువుతున్నాం. వై ఇట్ మ్యాటర్స్, ఎందుకు దీని గురించి చదువుతున్నాం అనేస్తే ఇది సిగ్నిఫికెంట్ బికాజ్ ట్రైన్ యూజెస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ. ఈ ట్రైన్ ఏం వాడిందమ్మా? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని వాడింది. అందుకు మనం చదువుతున్నాం. ఈ దీనివల్ల ప్రత్యేకత ఏంటి? ఈ ప్రొడ్యూసెస్ ఓన్లీ వాటర్ వేపర్. మనము ఎలా బై ప్రోడక్ట్ సపోర్ట్స్ ఇండియాస్ క్లీన్ మొబిలిటీ గోల్స్. మనం ఏంటంటే ఏదైనా వాడినప్పుడు ఒక ఎండ్ ప్రోడక్ట్ ఉంటుంది, అంటే ఏ లక్ష్యంతో తెలుసు, మధ్యలో బై ప్రోడక్ట్స్ ఆ తయారు చేసే క్రమంలో కొన్ని వస్తాయి. సో ఆ విధంగా వచ్చని బై ప్రోడక్ట్ అంటారు. మీరు కెమిస్ట్రీ చిన్నప్పుడు చదువుంటారు.
ఏదైనా ఒక ప్రోడక్ట్ మేము తయారు చేసేటప్పుడు 3 ఐటమ్స్ కలుపుతాం కెమికల్స్ ఏదో. ఈ కలిపి ఎండ్ ప్రోడక్ట్ అంటే చివరికి ఏమనుకో అది వస్తుంది, దాన్ని ఎండ్ ప్రోడక్ట్ అంటాం. ఈ మధ్యలో అనవసరంగా కొన్ని వస్తాయి, ఈ అనవసరంగా వచ్చిన బై ప్రోడక్ట్స్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది కేవలం వాటర్ వేపర్ మాత్రమే వెళ్తుంది బై ప్రోడక్ట్గా. ఇది అల్టిమేట్ గోల్ ఏంటి? ట్రైన్ ముందుకెళ్ళాలి. ఈ ట్రైన్ ముందుకెళ్ళేటప్పుడు వేరే రకమైనటువంటి పొగ, ఇలా డస్ట్, పొల్యూషన్, కార్బన్ ఇలాంటివి వచ్చి రాకుండా బై ప్రోడక్ట్గా రాకుండా కేవలం వాటర్ వేపర్ నీటికి సంబంధించి మాత్రమే వస్తుంది. అంటే పర్యావరణము పొల్యూట్ కాకుండా ఉంటుంది, అది ఇక్కడ ఉద్దేశం. సో కాబట్టి అందువల్ల దీన్ని ఒక విధంగా భారతదేశం యొక్క ఇదేంటి, భారతదేశము క్లీన్ మొబిలిటీ గోల్స్ అది ఇంకా రాబోయే తరంలో ఏ వాడిని చూస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కే ప్రోత్సాహిస్తున్నారు, కార్లు కావచ్చు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ పొల్యూషన్ ఆపాలి కొంతకాలానికి. మనం ఈ పొల్యూషన్ ఆపాలంటే ఓల్డ్ టెక్నాలజీ ఆపేయాలి. అన్ని కాలం చెల్లినాయి, అది ఏదైనా కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానించి. అందువల్ల ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్లో హైడ్రోజన్ నడిచేటువంటి ట్రైన్స్ కానిస్తే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వాడతారు. కాబట్టి ఎండ్ బై ప్రోడక్ట్ కేవలము వాటర్ వేపర్ నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. కాబట్టి అది ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా, కాలుష్యం లేకుండా వస్తుంది. తొలి అడుగు పడింది కాబట్టి హర్యానాలో దీని గురించి ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. మరి మనకు ఇది భారతదేశం యొక్క జాయినింగ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ యూజింగ్ హైడ్రోజన్ ట్రైన్స్. ఎందుకంటే ప్రపంచంలో ఇలాగ హైడ్రోజన్ టెక్నాలజీ నడిచేటువంటి ట్రైన్స్ నడిపేటువంటి దేశాలు కొన్నే ఉన్నాయి. ఆ కొన్నిటి సరసం భారతదేశం కూడా చేరింది. అన్నిట్లో మనం భారతదేశము ముందుంటుంది. అందువల్ల ఈరోజు దీని గురించి వార్తల్లోకి రావడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మనము ఇలాంటివి చూస్తాం. మరి ఆ విధంగా చూసినప్పుడు యూపీఎస్సీ రిలవెన్స్ ఏంటి అని చూస్తే ఎగ్జామినేషన్లో మొట్టమొదటి GS3కి చూద్దాం. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ చదివారు కదా, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ అంటే మళ్ళీ తయారు చేసుకోండి, నాన్ రెన్యూవబుల్ కావు. ఉదాహరణకి పెట్రోల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ ఇలాంటివి మనం చూస్తున్నాం. వెస్ట్ ఏషియా క్రైసిస్లో, పశ్చిమాసియా సంక్షోభంలో అటు ఇరాన్ ఒక పక్క, అటు ఇజ్రాయెల్, అమెరికా ఒక పక్క ఉంటే కొట్టుకుంటే మధ్యలో 25% ఆఫ్ అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ అయిపోయింది. ఆ క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం వాటిని. ఒకప్పుడు బతికినటువంటి జీవజాలము, జంతుజాలం, ప్లాంట్స్ కానీ, అనిమల్స్ కానీ కోట్లాది సంవత్సరాల క్రితం బతికినటివి కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయినటువంటి ఆయిలే క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి డీజిల్ కావచ్చు, పెట్రోల్గా తయారవుతున్నాయి. అలాంటి వాటి నుంచి మనము ఈ చెట్లు చచ్చిపోతే ఆ చెట్లను బొగ్గుగా మారుస్తే వాడుతున్నాం. అంటే ఇవన్నీ నాన్ రెన్యూవబుల్, మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవడానికి అవకాశం లేనటువంటి. అదే సోలార్, సౌరశక్తి అయితే ఎంత తయారు చేసుకోవచ్చు. హైడ్రో పవర్, వాటర్ అయితే ఎంత చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని ఏమంటారంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. రెన్యూవబుల్ అంటే మళ్ళీ తయారు చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఇవన్నీ. అందుకే పునరుత్పత్తి శక్తి ఉంది, రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. సో కాబట్టి ఇది రెన్యూవబుల్ ఎనర్జీ కాదా? ఎందుకంటే ఎంతైనా వాడుకోవచ్చు దీనికి అయ్యేదేం కాదు, దీనికి ఖర్చేదేం కాదు. రెన్యూవబుల్ ఎనర్జీ కింద వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్లో క్లీన్ టెక్నాలజీ చెప్పాను ఇప్పుడే. ఆ ఒక ఎండ్ ప్రోడక్ట్గా వెళ్ళే లోపల ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ట్రైన్ ముందుకెళ్ళాలి, మొబిలిటీ ఉండాలి. ఈ మధ్యలో బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? పొల్యూషన్, కార్బన్ వస్తున్నాయి. రాదు కదా, దీంట్లో ఏమొస్తుంది? వాటర్ వేపర్ మాత్రమే వస్తుంది. అప్పుడు క్లీన్ ఎనర్జీ కదా, అంటే స్వచ్ఛమైనటువంటి శక్తి అనమాట. దీంట్లో ఎక్కడ ఎలాంటి పొల్యూషన్స్ రావు. అలాగనే సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్, ఎక్కడ నిరవధకంగా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఈ విధంగా GS3లో వీటన్నిటికి మీరు లింకప్ చేయొచ్చు. అలాగే ఎన్విరాన్మెంట్ చూస్తే లో కార్బన్ మొబిలిటీ అండ్ నెట్ జీరో గోల్స్. నెట్ జీరో గోల్స్ మీకు ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక టార్గెట్లో మనకు ఉండేటువంటి ప్రోటోకాల్స్ ఏమవుతున్నాయో, ఈ కార్బన్ పార్టికల్స్, ఈ పొల్యూటెంట్స్ ఈ రంగా ప్రపంచాన్ని చేయడం వల్ల, మొత్తం వెదజల్లడం వల్ల టోటల్గా భూమి వేడెక్కిపోయింది. ఇన్ని ఇబ్బందులు పడతాం తెలుసు. దీనికోసంగా ఎలాంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి, మాంటియల్ ప్రోటోకాల్ కానించి అన్నీ చదవాలి మీరు COP పేరుతో. అక్కడ మనం చూసినప్పుడు నెట్ జీరో గోల్ కింద మనం 2070కి వెళ్ళగలిగి జీరోకి వెళ్ళిపోవాలి. మనం ఏం ఉండకూడదు కార్బన్స్, దాన్ని దశల వారీగా తగ్గించుకుంటూ పోవాలి కార్బన్స్ని. సో దాంట్లో గోల్ భాగంగా, ఆ గోల్లో, ఆ లక్ష్యంలో భాగంగా ఈరోజు మనం హైడ్రోజన్ ట్రైన్ వాడడం ద్వారా కొంతకాలానికి హైడ్రోజన్ ట్రైన్స్ వచ్చాయనుకోండి, కార్బన్స్ రావు కదా. అంటే నెట్ జీరో అంటే ఫ్యూచర్లో మనం 2070కి వచ్చేకాలకే ఎలాంటి కార్బన్ పార్టికల్స్ ఉండకూడదు. దాని గోల్లో భాగంగా మీరు చేసుకోవచ్చు. అలాగనే ఎకానమీ పరంగా చూస్తే ఇండిజినస్ టెక్నాలజీ వాడాడు. ఎక్కడ మన విదేశీది లేవు, టెక్నాలజీ డబ్బులు చెల్లించలా, మన స్వదేశంతో మన టెక్నాలజీ వాడుకున్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెషన్, వీటిని మీరు ఎకానమీకి ఈరోజు మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ మిగులుతాయండి. మనకు ఇలాంటి లింకప్ చేయొచ్చు. అలాగే ఏబిపిసి చూసినప్పుడు ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్రీన్ ట్రాన్స్పోర్ట్, అలాగనే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రోజు ఉండేట ప్రభుత్వం చూస్తే క్లియర్గా వాళ్ళందరూ కూడా ఇచ్చేటంటే గ్రీన్ టెక్నాలజీ అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇప్పుడే ప్రభుత్వం కూడా ఇలాంటి కోన్స్ వస్తాయి. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత గ్రీన్ ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే పర్యావరణ హితము,
ఎక్కడ హాని కలిగించు పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్కి. నీ కార్బన్ పార్టికల్స్ బయటకు వచ్చాయి, పొగ వచ్చింది, ఇబ్బందులు అవుతాయి. అందుకే చూస్తున్నాం బ్యాటరీ బస్సులు నడుస్తాయి, చూసారు కదా. బ్యాటరీ బస్సులు ఎందుకు వెళ్తున్నాం మనము? ఎలక్ట్రిక్ ఛార్జ్ చేసుకుంది, పొగ లేదు, పొల్యూషన్ లేదు. సో ఇలాంటి వైపుకు ప్రోత్సాహాలు ఇస్తున్నాయి గవర్నమెంట్. అలాంటి మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు కావచ్చు, వెహికల్స్కి కొనుక్కునే వాళ్ళు కావచ్చు, వినియోగదారులకి. సో అలాంటి ప్రోత్సాహాల కింద గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అంటాం, దానికి సంబంధించి వాడుకోవచ్చు. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోవచ్చు ప్రాజెక్ట్స్కి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ అనేటువంటి ఇండియన్ రైల్వే సంబంధించి మోడరైజేషన్. భారత రైల్వే వ్యవస్థ మ్యూజియంకి వెళ్ళారంటే ఎప్పుడన్నా అవకాశం ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళండి. ఒక పెద్ద మ్యూజియం ఉంటుంది ప్లాట్ఫామ్ పైన, మరి 10th ప్లాట్ఫామ్ పైన. అంటే ఒకప్పుడు రైలు ఎలా ఉన్నాయి, పాత రైళ్ళు ఎలా ఉన్నాయని. అలాగే నువ్వు ఊటీకి వెళ్తే పక్కనే ఉంటుంది మీకు చూస్తే అప్పుడున్న రైల్వే వ్యవస్థ. ఇలా అనేక మార్పులు చెందితే ఈరోజు భారత రైల్వే వ్యవస్థ మోడరైజేషన్ ప్రపంచంలో నంబర్ 1 కావాలంటే ఇలాంటి టెక్నాలజీతో ముందుకెళ్తుంది ఎప్పటికప్పుడు. ఇది చూస్తారు. అలాగే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, నా స్వదేశంలో నా టెక్నాలజీతో నేనే తయారు చేసుకున్నటువంటి నినాదమే మేక్ ఇన్ ఇండియా. మనం ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం. దాని భాగంగా రాసుకోండి. మరి ఎగ్జామినేషన్లో ఫిలిమ్స్ చూస్తే రూట్ అడగచ్చమ్మా, చాలా ఇంపార్టెంట్ రూట్ గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ఏ రూట్ మొదటి పేరు అదే జింద్ సోనిపట్. కాబట్టి మొట్టమొదటి తిరిగిన రూట్ తర్వాత ఎన్నేం జరగచ్చు, ఎక్కడ ఏ స్టేట్లో ఉంది, హర్యానాలో. ఈ 2 ఎగ్జామినేషన్ ఉపయోగపడతాయి. అలాగనే ట్రైన్ టైప్ అడగచ్చు. ఆ టైప్ ఏంటంటే హైడ్రోజన్ పవర్డ్ ప్యాసింజర్ ట్రైన్. అది గూడ్స్ ట్రైనా, ప్యాసింజర్ ట్రైన్. దేంతో నడిచింది? హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచింది. ఇది అడగచ్చు ఎగ్జామినేషన్లో. పర్పస్ అడగచ్చు ఎగ్జామినేషన్, దేనికోసం వాడాడు ఈ ట్రైన్ అంటే జీరో ఎమిషన్. ఎప్పుడే చెప్పాను, కార్బన్ పార్టికల్స్ ఒక్క పార్టికల్ బయట రాకూడదు, దాన్ని జీరో ఎమిషనే అది లక్ష్యం. కాబట్టి జీరో ఎమిషన్, గ్రీన్ మొబిలిటీ. అలాగనే డెవలప్డ్ ఇన్ ఇండియా, భారతదేశంలో స్వదేశీ టెక్నాలజీ తయారైంది. సపోర్టెడ్ బై న్యూ హైడ్రోజన్ స్టోరేజ్ అండ్ రీఫ్యూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ జింద్. కాబట్టి జింద్ అనే చోట ఈరోజు ఇలాంటి టెక్నాలజీతో స్టార్ట్ అయింది. కాబట్టి ఈ విధంగా చూస్తే మనం ఒక అంశాన్ని, కరెంట్ అఫైర్స్ని న్యూస్ పేపర్లో, అది హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇతరత్ర ఉండేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఒక వార్తను చదివినప్పుడు ఎగ్జామినేషన్ యాంగిల్ అని చదవండి. మిగతా విషయాలు మనకు అవసరం లేదు. మన పాలిటిక్స్ ఇవన్నీ అవసరం లేదు. ఆ పాలిటిక్స్ కూడా పొలిటికల్ ఎలా చదవాలంటే ఈ ఎగ్జామినేషన్లో, కరెంట్ అఫైర్స్లో ఏ రకంగా వస్తాయని చదవాలి. ఈ రకంగా చూస్తే నా దృష్టిలో ప్రతిరోజు చెప్తుంటా ఒక స్లోగను, ఒకటే స్లోగన్. ఒకటి ఈజీ లేదు, డిఫికల్ట్ లేదు. తెలిస్తే ఈజీ, తెలియకపోతే డిఫికల్ట్. కాబట్టి నా విద్యార్థులందరూ కూడా ఈజీగా రాస్తారు, ఎందుకంటే తెలుసుకుంటారు. కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ దాంట్లో కూడా మరిన్ని విషయాలు, మంచి విషయాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన వీకెండ్ సెషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి అన్ని రకాల సంబంధించి నేర్చుకున్నాం. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.